తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ అయిపోయింది. అద్భుత విజయం సాధించింది టీమిండియా. దాంట్లో హీరోగా కోహ్లీ మారిపోయాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు 302 పరుగులతోటి. ప్రతి మ్యాచ్కు 100 పరుగుల యావరేజ్ తోటి అద్భుత ప్రదర్శన చేసి ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దిగ్గజాలందరూ కూడా ప్రశంసించారు. ఎందుకంటే ఈ మధ్యలో వస్తున్నటువంటి కాంట్రవర్సీ నేపథ్యంలో కోహ్లీ రోహిత్ పైన ఇలాంటి మాటలు మాట్లాడడం అసలు చర్చ అనవసరం అంటూ చాలా మంది చెప్పిన నేపథ్యంలో తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్లో కోచ్ గంభీర్ కూడా మాట్లాడడం జరిగింది. మ్యాచ్ అనంతరం, సిరీస్ అనంతరం జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి, మ్యాచ్కి సంబంధించి వివరాలు మాట్లాడడం జరిగింది. అక్కడ మాట్లాడుతూ గంభీర్ ఇంత అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసినటువంటి విరాట్ కోహ్లీని ప్రశంసించడంలో కొంత వెనకబడ్డారనేటువంటి ఒక వివాదం మళ్ళీ మొదలైంది. ముఖ్యంగా విరాట్ అభిమానులైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు కోహ్లీ అంటే ఇంత కోపం మీకు, ఎందుకు కోహ్లీ అంటే ఇంత పడదు మీకు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు కోహ్లీ అభిమానులు ఉత్పన్నం అయ్యేలాగా చేస్తున్నారు. ఎందుకంటే సరే, అంతకుముందు వివాదం ఎలా ఉన్నా, తప్పించాలని ప్రయత్నం చేసినా, మేనేజ్మెంట్ లేకుంటే వారికి ఎలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నా, ఇంకేదైనా తర్వాత టీం అద్భుతంగా ఆడింది. దాంట్లో కోహ్లీ చాలా కీలకంగా మారాడు. తను లేకపోతే అసలు సిరీస్ గెలిచేటువంటి పరిస్థితి లేకుండా మారింది. అంతా వన్ సైడెడ్గా ఈ యొక్క సిరీస్ని తన వైపు తిప్పుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి విరాట్ కోహ్లీ పైన ప్రెస్ కాన్ఫరెన్స్లో కనీసం ఒక మాట, విరాట్ అద్భుతమైనటువంటి సెంచరీలు చేశాడు ఈ సిరీస్లో, చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన, చాలా కాలం తర్వాత మరలా కంబ్యాక్ ఇచ్చాడు, చాలా సంతోషకరం, అలాంటి మాట ప్రస్తావించకపోవడం పట్ల గంభీర్ ఇప్పటికీ ఇంకా కోహ్లీ పైన కొంత ఆగ్రహంతోనే ఉన్నారేమో అనేటువంటి ప్రశ్నలు మరలా ఉత్పన్నమయ్యేలాగా కనిపిస్తున్నాయి. కాకపోతే చిన్న రిలీఫ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా వచ్చేటువంటి 2027 వరల్డ్ కప్కి ఇప్పుడున్నటువంటి రోహిత్ కోహ్లీ పైన వస్తున్నటువంటి వివిధ రకాల కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి, వారు ఉంటారా 2027 వరల్డ్ కప్కి, భవిష్యత్ ప్రణాళిక ఏ రకంగా ఉంటుందనేటువంటి ప్రశ్నకి వారిద్దరూ గత కొంతకాలంగా, చాలా కాలంగా అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా వైట్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నాను, చాలా మంచి ప్రదర్శన ఇస్తున్నారు అనేటువంటి ఒక కంక్లూజన్ ఇస్తూ అంతటితో ఆపేశాడు తప్ప ప్రత్యేకంగా సౌత్ ఆఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ 135 పరుగులు, 102 పరుగులు, 65 పరుగులు, అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేసి సెంచరీలు చేసి రికార్డులు నెలకొల్పినటువంటి అంశం పైన కనీసం ప్రస్తావన తీసుకురాలేదు. సరే, దీన్ని ఎంతెందుకు మనం వివాదంగా మార్చాల్సిన అవసరం ఏముంది, వదిలేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు ఈ యొక్క అంశమే పాయింట్అవుట్గా మారిందంటే, వీరినేమో వారిద్దరూ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు, భవిష్యత్తులో వైట్ బాల్లో మరింత అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను, ఆడితే మంచిదే అని చెప్పేసి అని హర్షిత్ రాణా పేరుని పదే పదే ప్రస్తావిస్తూ, హర్షిత్ రాణా అద్భుతంగా ఎలాంటి అనుభవం లేకున్నా, 15 మ్యాచ్లు ఆడినటువంటి అనుభవం కూడా లేకపోయినా కూడా మంచి ప్రదర్శన చేశాడు, హర్షిత్ రాణాను ఆల్రౌండర్గా తీర్చిదిద్దడానికి మేము ఆలోచిస్తున్నాము, బౌలింగ్తో పాటు బౌలింగ్ ఆల్రౌండర్గా 8వ నెంబర్ బ్యాటింగ్లో అద్భుతంగా తాను రాణించడానికి స్కోప్ ఉంది, ఆ రకంగా భవిష్యత్తులో ప్రణాళికలు రచిస్తున్నాము అంటూ ఇలా పదే పదే హర్షిత్ రాణా పైన ఎక్కువ ఫోకస్ చేయడం అనేది ఇప్పుడు కోహ్లీ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నటువంటి పరిణామం. హర్షదీప్ సింగ్ గురించి మాట్లాడారు, హర్షిత్ రాణా గురించి మళ్ళీ భుజాలకెత్తుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. పర్లేదు, హర్షిత్ రాణా కూడా అద్భుతంగా ఆడాడు, తను కూడా మొదటి మ్యాచ్లతో పోలిస్తే ఇప్పుడు కంపేర్గా అద్భుతంగా ఆడుతున్నారు. మనకు భవిష్యత్తులో అవసరం ఇలాంటి ప్లేయర్లు రావాలి, మంచిగా ఆడాలి, అద్భుతంగా టీమిండియాకి విజయాలు సాధించి పెట్టాలి. కానీ ఇక్కడ క్లియర్ కట్గా కొంత వివక్ష అనేది కనబడుతుంది అనేదే ప్రశ్న. ఇప్పుడు గంభీర్ హర్షిత్ రాణాను పొగడమో, లేకుంటే హర్షిత్ రాణాను ఆల్రౌండర్గా తీర్చిదిద్దుతామనడమో, బ్యాటింగ్లో తన మరింత మెరుకువలు దిద్దుతామని చెప్పేసి అనడంలో ఎలాంటి అభ్యంతరాలు, చాలా సంతోషకరమే ఇంకొక ప్లేయర్ని అద్భుతంగా రాణించగలిగితే. కానీ ఇక్కడ ఈ సిరీస్లో అంతకంటే ఎక్కువ పర్ఫామ్ చేసినటువంటి, అద్భుత విజయానికి కారణమైనటువంటి విరాట్ కోహ్లీ అంత అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేస్తే కనీసం హర్షిత్ రాణాను పొగిడినంత సేపైనా, కనీసం దాంట్లో సగమైన విరాట్ కోహ్లీ పేరు ప్రస్తావించడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటిది? ఇది వేరే సందర్భంలో అయితే ఇంత ఇష్యూ కాకపోతుండే. కొన్ని రోజులుగా విరాట్కి గంభీర్కి మధ్య వివాదాలు జరుగుతున్నాయి, అసలు టీం నుంచి ఉంచుతారా లేదా, 2000 వరల్డ్ కప్ వరకు ఉంచుతారా లేదా, రకరకాల అభిప్రాయాలు వస్తున్నటువంటి సందర్భము కాబట్టి అయినా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాన్ని డిఫెన్స్ చేసుకోకుండా, ఇంత అద్భుతంగా ఆడినా కూడా వ్యక్తిగతంగా ఇంకేమున్నా కూడా టీం ప్రకారం చూస్తే అద్భుతంగా చాలా బాగా ఆడాడు విరాట్ కోహ్లీ. గతంలో వింటేజ్ విరాట్ కోహ్లీ మనకి ఇప్పుడు కనబడడం చాలా సంతోషకరం. యావరేజ్ స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా మెరుగుపరచుకోవడం అయితే ఇంకా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇలాంటి ఏ అంశాలని ప్రస్తావించలేదు.
సింపుల్గా అది కూడా జర్నలిస్ట్ అడిగాడు కాబట్టి వారిద్దరు అద్భుతంగా రాణిస్తూనే ఉన్నారు ఎప్పటి నుంచో. భవిష్యత్తులో వైట్ బాల్లో ఇంకా రాణించాలని మేము కోరుకుంటున్నామని చెప్పేసి అక్కడ కంక్లూజన్ ఇచ్చాడు గంభీర్. ఇదే ఇప్పుడు మరొకసారి అభిమానుల ఆగ్రహానికి కారణమవుతుంది. ఎందుకు విరాట్ అంటే ఇంత కోపం గంభీర్కి అంటే టీంలో గంభీర్ చెప్పింది వినడా కోహ్లీ, లేకుంటే కోహ్లీ అంటే గంభీర్కి నచ్చదా? ఇలా రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఏదేమైనా కూడా అల్టిమేట్గా టీమిండియాను గెలిపించడమే కోహ్లీ కర్తవ్యం, గంభీర్ కర్తవ్యం. ఎవరైనా కూడా టీమిండియాని విజయ తీరాలకు చేర్చడమే అంతిమ లక్ష్యం. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నప్పుడు అది ఇంటర్నల్గా ఉండాలి తప్ప ఈ పబ్లిక్లోకి వచ్చేటువంటి పరిణామానికి తీసుకురావద్దు. ఎందుకంటే ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే అత్యంత బలమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి జట్టు టీమిండియాదే. అందుకే ఇక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా లక్షలాది కోట్లాది మంది క్రీడాభిమానులు స్పందిస్తారు. ఏ చిన్న అంశం ప్రస్తావనకు వచ్చినా గెలుపును సెలబ్రేట్ చేసుకుంటారు. ఘోర ఓటమిలు వస్తే అంతే రకంగా విమర్శలు కూడా కురిపిస్తారు. ఎవరైనా కానీ విరాట్ కోహ్లీ నుంచి గంభీర్ వరకు ఎవరైనా కానీ ఘోరమైనటువంటి ఓటములు వస్తే ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలంటూ విమర్శలు కూడా చేస్తారు అభిమానులు. ఎందుకంటే ఇది మన దేశం, మన దేశ ఖ్యాతిని చూపించేటువంటి ప్రయత్నం క్రికెట్ అంటే. ఆ గెలుపోటముల పైన తీవ్రమైనటువంటి మనోభావాలు కూడా ఆధారపడి ఉంటాయి కోట్లాది మంది. అందుకే ఇలాంటి చిన్న చిన్న అంశాలు ఉంటే ఇంటర్నల్గా సద్దు మణిగేలాగా చేసుకోవాలి. కానీ ఇంకా ఇది బయటికి కనిపించేటువంటి విధంగా ఒకవైపు అద్భుత ప్రదర్శన చేస్తూ హీరోలుగా ముందుకు దూసుకుపోతున్నటువంటి విరాట్ కోహ్లీని తక్కువ చేసి చూపేటువంటి ప్రయత్నం మంచిది కాదనేటువంటి ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియా సిరీస్లో హీరోగా రోహిత్ నిలిచాడు, సౌత్ ఆఫ్రికా సిరీస్లో హీరోగా కోహ్లీ నిలిచాడు. ఒకసారి ఆలోచించండి, వీరిద్దరు లేకుంటే అసలు ఆ సిరీస్లు గెలిచేవా? ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఆస్ట్రేలియా జట్టు పైన రోహిత్ ఉంటాడు, సౌత్ ఆఫ్రికా సిరీస్ పైన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా తను ఉంటాడు. ఇంత కీలకమైనటువంటి వన్ సైడెడ్గా లాగేసుకుంటూ వస్తున్న టీం మెంబర్స్ని వారి గురించి ఈ రకమైనటువంటి న్యూస్లు, ఈ రకమైనటువంటి విమర్శలు, ఈ రకమైనటువంటి చర్చ అవసరమా? అసలు ఇప్పటికైనా మేనేజ్మెంట్ కానీ కోచ్ కానీ వీళ్ళందరూ కానీ ఇక ఆ అంశాన్ని అసలు ప్రస్తావనకు రాకుండా, ఎందుకంటే వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, వీరు చెప్పేటువంటి ఆన్సర్స్, వీరు మాట్లాడేటువంటి విధానాన్ని బట్టే మరలా ఇవి బయటకు వస్తున్నటువంటి సందర్భం ఉంటుంది. దానికి చెక్ పెట్టాలంటే వీరే క్లియర్ కట్గా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోహిత్ శర్మ కానీ కోహ్లీకి సంబంధించి కానీ ఎక్కడా కూడా వీళ్ళు మాట్లాడినప్పుడు ఇంకొక ప్రశ్న ఉత్పన్నమయ్యేలాగా ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. దీంట్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు, చర్చ దావతీయాల్సిన పని లేదు. అద్భుతమైనటువంటి ప్రదర్శన కొనసాగిస్తున్నారు. అయినా కూడా ఇంకేమైనా చేయాలనుకుంటే అభిమానులే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే బీసీసీఐ కూడా దీనిపైన క్లియర్ కట్గా ఇండికేషన్స్ ఇచ్చినట్టే కనపడుతుంది గంభీర్కి. ఏదేమైనా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్ మాట్లాడినటువంటి తీరైతే ఓకే, మన గెలుపు పట్ల, సౌత్ ఆఫ్రికా గెలుపు పట్ల, నెక్స్ట్ టీం భవిష్యత్తు పైన అద్భుతంగా కోచ్ గంభీర్ ప్రసంగించారు. కానీ అంటే ఇంత దూరంలో ఉంటే విరాట్ కోహ్లీ చేసినటువంటి పరుగులు, ఆ యొక్క టోర్నీలో కీలక పాత్ర పోషించినటువంటి పర్సను దానికి తగ్గ వ్యాఖ్యలు చేయలేదు, దానికి తగ్గ ప్రశంస గంభీర్ నుంచి రాలేదనేటువంటి ఒక చిన్న అభిమానులకు ముఖ్యంగా. ఎందుకంటే వారికి కోహ్లీ అంటే పిచ్చి ఉంటుంది కాబట్టి, అభిమానం ఉంటుంది కాబట్టి, కోహ్లీ అంటే ఎవరికైనా కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసినప్పుడు కోచ్ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన, వేరే ఇంకెవరున్నా కూడా వాళ్ళు ప్రశంసించకుండా మనకేంటి అని చెప్పేసి అనుకుంటారు. కానీ కోచ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి కోహ్లీ అనేటువంటి అంశాన్ని కొంత ప్రస్తావిస్తే బాగుండేనేమో, కొంత ఈ అంశాన్ని అద్భుతంగా ఆడాడు, 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ, విపరీతమైనటువంటి ఫామ్ కనబరిచాడు లాంటి పేరును ప్రస్తావించి మాట్లాడితే ఈ వివాదం ఉండకపోయేదేమో. అయినా కూడా అభిమానులు వారి యొక్క ఆగ్రహవేశాలతో ఉంటారు కాబట్టి ఈ యొక్క అంశం కొత్తగా తెరపైకి రావడం జరిగింది. ఏదేమైనా కూడా ఇంటెన్షనల్గా ఆ రకంగా వ్యాఖ్యానించలేదేమో, లేకుంటే సందర్భానుసారం అక్కడ గంభీర్ అందరితో కలిపి ఆల్రెడీ వారిద్దరు అన్నారు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏముందిలే అని చెప్పేసి క్యాజువల్గా అలా మూవ్ అయ్యాడో తెలియదు. కానీ ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా గంభీర్ పైన ఇప్పుడు కోహ్లీ అభిమానులు అయితే విరుచుకుపడుతున్నారు.